బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఎస్ఎల్విసి 62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రేపు ఉదయం 10 గంటల 17 నిమిషములకు పిఎస్ఎల్విసి 62 రాకెట్ను ప్రయోగించనున్నారు. 4 దశల రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక కౌంట్డౌన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రేపు ఉదయం 10 గంటల 17 నిమిషములకు ప్రయోగం చేయనున్నట్లు ల్యాబ్ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ప్రకటించారు. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 65వదిగా ఉంది. ఈ రాకెట్ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగంలో 4 దశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. రాకెట్ మొదటి దశలో 2 స్ట్రాప్రాన్ బ్లూస్టర్లతో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధనంతో 112.06 సెకండ్లకు పూర్తి చేయనున్నారు. రాకెట్ దూసుకెళ్తున్న తరుణంలోనే 107.86 సెకండ్లకు శాటిలైట్కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతాయి. ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్ N1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. మరో 10 సెకండ్ల తర్వాత 14 స్వదేశీ విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు. అనంతరం PS4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే పేలోడ్ను ప్రవేశపెట్టి ఈ 2 దశల్లో పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా డిజైన్ చేశారు. పిఎస్ఎల్విసి 62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రేపు ఉదయం 10 గంటల 17 నిమిషములకు పిఎస్ఎల్విసి 62 రాకెట్ను ప్రయోగించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు ఉదయం ఏదైతే పిఎస్ఎల్వి 62 రేపు ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ప్రారంభించనున్నారు ఇస్రో, దీనికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? జిల్లాలోని శ్రీహరికోటలో రాకెట్ల విజయం పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే అద్భుతమైన ఒక అమెరికాకు చెందిన రాకెట్ కూడా విజయవంతంగా ప్రవేశపెట్టి ప్రపంచంలోనే భారత్ అంటే ఏమిటో తన సత్తా చూపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇదే ఊపులో, ఇదే ఆనందంలో, ఇదే మూడులో మరొక రాకెట్ ప్రయోగాన్ని సర్వం సిద్ధం చేశారు. రేపు 12వ తేదీ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ కౌంటర్ మొదలవుతుంది. పిఎస్ఎల్వి 62 రాకెట్ ను శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగానికి రేపు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంటౌన్ మొదలు కానుంది. 22 గంటల కౌంటౌన్ అనంతరం నింగిలోకి దూసుకెళ్లనున్న పిఎస్ఎల్వి 62 రాకెట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా సర్వం సిద్ధం చేశారు. నిన్న స్థానికంగా ఉండే ప్రముఖ ఆలయం సంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ అంకిత వాణిజ్య అంతరిక్ష యాత్రగా పిఎస్ఎల్వి 62 ఈఓఎస్ N1 మిషన్ అని చెప్పవచ్చు. భూమి పరిశీలన ఉపగ్రహమైన ఈఓఎస్ N1 కు ఒక వినియోగదారుల కోసం నిర్మించి ప్రయోగించడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాకెట్ ప్రయోగం జరుగుతా ఉంది. అదేవిధంగా దేశీయ అంతర్జాతీయ వినియోగదారులకు చెందిన 15 సహ ప్రయాణ ఉపగ్రహాలకు కూడా ప్రయోగ సేవలు అందించనుంది ఈ రాకెట్ సక్సెస్ అయితే. ఈ ప్రయోగం పిఎస్ఎల్వి DL వేరియంట్ ద్వారా జరగనుంది. 2 ఘన ఇంధన స్ట్రాప్ ఆన్ మోటార్లతో ఈ వాహనం మరింత శక్తివంతంగా ఆకాశానికి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఇది పిఎస్ఎల్వి రాకెట్ నిర్వహించే 64వ ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ మిషన్ ప్రత్యేక ఆకర్షణగా స్పెయిన్ కి చెందిన స్టార్టప్ అభివృద్ధి చేస్తున్న KID లేదా కేస్ట్రాల్ ఇనిషియల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేట్ అండ్ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. ఇది పునఃప్రవేశ వాహనానికి చిన్న స్థాయి నమూనా అని కూడా అర్థమవుతుంది. సహప్రయాణ ఉపగ్రహాల్లో చివరగా దీనిని కక్షలో ప్రవేశపెట్టిన అనంతరం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో దీన్ని స్లాష్ డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు. వాహనం మరియు ఉపగ్రహ సమగ్ర అనుసంధానం పూర్తవగా ప్రయోగానికి ముందు నిర్వహించవలసిన తనిఖీలు సుదేశంలో ఉన్నాయని తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ శ్రీహరికోటలో ఇటీవల చేపట్టిన ప్రతి రాకెట్ కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పోతుంది. ఇప్పటికే ఈ రాకెట్ ను ప్రత్యక్షంగా చూడడానికి వేలాది మందిగా తమ పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాకెట్ సక్సెస్ అవ్వాలని చెప్పి ఇప్పటికే స్థానికంగా ఉండే
చెంగాలమ్మ టెంపుల్లో ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు ముఖ్యులు చైర్మన్ తో సహా ముఖ్య శాస్త్రవేత్తలందరూ కూడా చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలు అందించారు. ఇప్పటికే విజయం పరంపరగా కొనసాగుతున్న ఈ శ్రీహరికోటలో ఈ రాకెట్ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ PSLV-C62 రాకెట్ ను ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగానే అన్ని విధంగా పూర్తి దశగా పూర్తయినట్లు తెలుస్తా ఉంది. ఇది నింగిలోకి వెళ్ళిన అతి తక్కువ సమయంలోనే ఇది దాని యొక్క విజయమా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గంటల తరబడి వెయిట్ చేయకుండా కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే రాకెట్ యొక్క ఫలితం తెలుస్తుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇటు PSLV-C62 రాకెట్ సక్సెస్ గానైతే చాలా వరకు ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి, ఆ ఉపయోగాలన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయని చెప్పి వాణిజ్య అంతరిక్ష యాత్రగా దీన్ని పరిగణించవచ్చని చెప్తున్నారు. ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ రాకెట్ సక్సెస్ అయితే మనకు వెంటనే ఆగమేఘాల మీద తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల ప్రయోగించిన రాకెట్ సక్సెస్ అయింది. దానివల్ల ఎక్కడ ఉన్నా, సముద్రంలో ఉన్నా, కొండల్లో ఉన్నా, లేకపోతే హిమాలయ పర్వతాల్లో ఉన్నా, ఇంకొక చోట ఉన్నా కానీ మనకి యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందే విధంగా, భూగర్భంలో ఉన్నా కానీ సెల్ ఫోన్ సిగ్నల్స్ అందే విధమైన రాకెట్ ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అటు అమెరికా, రష్యా, జపాన్ తర్వాత కేవలం భారత్ మాత్రమే ఈ ఘనత సాధించింది. అంటే అలాంటి అద్భుతమైన ప్రయోగాలు విజయవంతంగా కొనసాగించిన శ్రీహరికోట మరొక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు కౌంట్ డౌన్ మొదలవుతుంది. 22 గంటల కౌంట్ డౌన్ తర్వాత నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించి అన్ని వివరాలను కూడా ఇటు మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని తొలగించడానికి వేలాది మంది ప్రజలు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకుని శ్రీహరికోటకి ప్రయాణం అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే శ్రీహరికోటలో చేపట్టే ఈ యొక్క రాకెట్ కూడా విజయవంతం అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.